తిరుమల తిరుపతినే కాదు అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచే విధంగా అక్కడ జరిగే క్రమాలను కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రచారాలు చేశారంటే పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం చేశారు. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని, రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. ఆనాడు మనం చూస్తే అధ్యక్ష, టీటీడీ పరిపాలనలో టీటీడీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని చెప్పి ఆ పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా వారు దానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫీజు చెల్లించారు అధ్యక్ష.